ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే పిల్లల్లో గుండె జబ్బుకి ఆపరేషన్ అవసరం లేకపోతే కొన్ని ప్రొసీజర్స్ అవసరం లాంటివి అంటే కండిషన్స్ ఉంటాయండి హార్ట్కి సంబంధించి? అవునండి. సో చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీస్ అవైలబిలిటీ ఉంది. దట్ ఈస్ లాస్ట్ 15-20 years బ్యాక్ అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. బట్ ప్రెజెంట్లీ నౌ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ సిటీస్ ఈవెన్ 3 tier 2 tier హ్యాస్ గుడ్ డిపార్ట్మెంట్స్ మాట. ఎలా అంటే ఇప్పుడు హార్ట్లో 4 గదులు ఉంటాయి. సో అందులో హోల్స్ ఉంటే హోల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీలా కూడా క్లోజ్ చేయొచ్చు, బటన్ సర్జరీతో కూడా క్లోజ్ చేయొచ్చు. బటన్ అంటే ఏమిటి? బటన్ అంటే మనం కట్ చేయం, ఓపెన్ చేయము. యాంజియోగ్రఫీ పెద్దవాళ్ళకి చేతి నుంచి యాంజియోగ్రామ్ చేసి స్టంట్లు ఎలా వేస్తారో పిల్లలకి కూడా యాంజియోగ్రామ్ చేసి లోపలికి వెళ్ళి ఆ హార్ట్ హోల్ని బటన్తో క్లోజ్ చేస్తాం. ఎంత అసలు అద్భుతం అండి నిజంగా. వాల్వ్స్ బ్లాక్ ఉన్న బలూన్స్ తోటి ఓపెన్ చేస్తాం. కానీ పిల్లలకి చిన్న చేతుల్లో ఇంత ఉండేదే ఇంత ఇది కదండి, ఎలా పంపిస్తారు అది? సో మస్ట్ బి వెరీ కాంప్లెక్స్. ఇట్స్ వెరీ కాంప్లెక్స్. మేము ఇంకా ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు, అంటే 28 వారాలకి 30 వారాలకి పుట్టిన వాళ్ళల్లో ఏంటంటే వెంటిలేటర్ నుంచి బయటికి రారు. చిన్న ఎక్స్ట్రా వెజల్ ఉంటుంది, PDA అంటాం. సో దానికి 2 times మెడికేషన్ కోర్సెస్ అవుతాయి, ఇంకా బయటికి రారు. దే విల్ బి ఓన్లీ 700 grams 800 grams. ఐఎమ్ టాకింగ్ లెస్ దాన్ 1 kilo బేబీస్. సో వాళ్ళల్లో ఇదివరకు ఏంటంటే ఓపెన్ చేసి ఆ PDA ఎక్స్ట్రా వెజల్ని లైగేట్ చేసేవాళ్ళు, అంటే ముడివేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ బేబీస్ని క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఆ 700 gramsకి థై నుంచి వెజల్స్ ద్వారా వెళ్ళి గుండెలో ఆ డివైస్ పెట్టి వచ్చేయచ్చు. సో ఇట్ ఈస్ ఫీజిబుల్. ఈవెన్ నౌ వీఆర్ డూయింగ్ ఇన్ ఫీటల్ ప్రొసీజర్, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న మదర్ ఫీటల్ బేబీకి ప్రాబ్లం ఉంది. సో అప్పుడు కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫీటస్ అంటే 38 weeks or 28 ఫీటస్ వెజల్ బ్లాక్ అయిపోయింది. సో దాన్ని కూడా మనం ప్రెగ్నెంట్ మదర్ లోపల నుంచి వెళ్ళి లోపలికి ఫీటల్ గుండెలోకి వెళ్ళి ఆ వాల్ని ఓపెన్ చేయొచ్చు. అలాంటి ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్ కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. మీ రెయిన్బోలోనే చేసిన కొన్ని ప్రొసీజర్స్ మేము తెలుసుకున్నాం గతసారి ఇంటర్వ్యూలో. సో ఆ తర్వాత పోస్ట్ ఆప్ రికవరీ ఎలా ఉంటుందండి, అంటే మదర్కి బేబీకి కూడా? సో మదర్కి రిస్క్ ఏమీ ఉండదు. బేబీ వచ్చేటప్పటికి 4 గుండెలు అది చేయలేదనుకోండి, ఒక హార్ట్ ఛాంబర్ కంప్రెస్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. సో ఆఫ్టర్ బర్త్ వీళ్ళల్లో నార్మల్ హార్ట్ ఉంటుంది. మోస్ట్లీ 1 more ప్రొసీజర్ ఆఫ్టర్ బర్త్, దెన్ దే విల్ లివ్ యాజ్ ఎ నార్మల్ లైఫ్. అంతే కదా, ఇంకే కాంప్లికేషన్స్ ఉండవు. సో ఇలా మరి అంటే పిల్లల గుండె పదిలంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, చిన్నప్పటి నుంచి హెల్దీ హ్యాబిట్స్, వాళ్ళకి ఏ విధమైన హార్ట్ డిసీజ్ అంటే ఎర్లీ ఆన్ ఒబిసిటీ వల్ల వచ్చే కొలెస్ట్రాల్ లాంటివి వస్తుంటాయండి పిల్లల్లో? అవునండి, అవి చాలా ఎక్కువ చూస్తున్నాము. యాక్చువల్లీ టు టెల్ ఫ్రమ్ కోవిడ్ ఎరా వీఆర్ సీయింగ్. ఎందుకంటే ఆ 2019, 20, 21 దీస్ 3 years పీపుల్ స్క్రీన్కి అలవాటు పడిపోయారు. కిడ్స్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అండ్ జంక్ ఫుడ్ కూడా మోస్ట్ కామన్ అయిపోయింది. దీస్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ఒబేసిటీ. సడన్గా కొంతమంది లిపిడ్ ప్రొఫైల్స్ మేము చేసాం పిల్లల్లో హూ ఆర్ క్రాసింగ్ అబౌవ్ దేర్ BMIs అని. సో ఆల్ దేర్ లిపిడ్ ప్రొఫైల్స్ ఆర్ అబ్నార్మల్. So seeing a 10 years old child cholesterol of 300, we will not be very happy. Means everybody will be in stress. Correct. So these things are gearing up andi ippudu. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.